జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవిపై ఉత్కంఠ ఏర్పడింది. జీవన్ రెడ్డి, సంజయ్ వర్గాలు వేర్వేరుగా క్యాంపు రాజకీయాలు చేపట్టడంతో ఈ రెండు వర్గాల్లో ఎవరికి మేయర్ పదవి వస్తుందనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ ఏఐసీసీ పెద్దలు ఈ ఇద్దరితో జరిపిన చర్చలు సఫలమయ్యాయా లేదా? హంగు వచ్చిన స్థానాల్లో మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం ప్రత్యర్థి పార్టీలు హోరాహోరీగా తలపడుతుంటే జగిత్యాల్లో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీకే చెందిన జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన తమ అభ్యర్థులతో వేర్వేరుగా క్యాంపులు ఏర్పాటు చేశారు. రెండు వర్గాలు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టడంతో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ పదవి కోసం నలుగురు పోటీ పడుతుండగా జీవన్ రెడ్డి వర్గానికి వస్తుందా లేక సంజయ్ వర్గానికి వస్తుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ 23 వార్డులను దక్కించుకుంది. బీజేపీ 6, బీఆర్ఎస్ 4, ఎంఐఎం 2, ఇండిపెండెంట్లు 15 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో వేరే పార్టీకి చైర్మన్ పీఠం దక్కే పరిస్థితి లేదు. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన వారిలో సంజయ్ వర్గానికి చెందిన నేతలు 14 మంది, జీవన్ రెడ్డి వర్గానికి చెందిన 9 మంది ఉండడంతో ఏ వర్గానికి చైర్పర్సన్ పదవి ఇవ్వాలి అన్న దానిపై పీఠముడి పడింది. తమ వర్గానికే చైర్మన్ పదవి ఇవ్వాలంటూ క్యాంపులు పెట్టిన జీవన్ రెడ్డి, సంజయ్ పార్టీ పెద్దలతో వేర్వేరుగా మంత్రాలు జరిపారు. జీవన్ రెడ్డితో ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్ భేటీ అయ్యారు. తనకిచ్చిన 16 బీఫాముల్లో 9 గెలిచామని, సంజయ్కు 34 బీఫాములు ఇస్తే 14 మాత్రమే గెలిచారని చెప్పారు జీవన్ రెడ్డి. సంజయ్ పక్కన పెట్టిన 9 మంది ఇండిపెండెంట్స్ గా గెలిచారన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరినట్టు చెప్పారు జీవన్ రెడ్డి. ఆరంభం నుండి ఎవరైతే పార్టీ బలోపేతం కృషి చేస్తుందో వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి, గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఒకటే కోరిక నేను గతంలో, ఇప్పుడు కూడా నేను అదే విజ్ఞప్తి చేసిన. అల్టిమేట్లీ వాట్ ఈస్ డిసిషన్ టేకెన్ బై ది పార్టీ వీళ్ళు జరిగింది ఏదైతున్నదో, నేను పార్టీలో మొదటి నుండి ఉన్నటువంటి వారికి ఆది నుండి 6 నుండి జెండా ముంచడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి గతంలో చేసిన, ఇప్పుడు కూడా చేశాను. నేను చైర్పర్సన్ కూడా వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరిన. వెరీ పేషెంట్లీ they hold me and ultimately we said whatever party takes decision we'll go by. మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తోనూ కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరిపారు. ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంజయ్ తో భేటీ అయ్యారు. కౌన్సిలర్ల బలం తన దగ్గరే ఎక్కువగా ఉందని సంజయ్ వర్గం వాదిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానానికి గౌరవ ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి గారు కాబట్టి వారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇద్దరు విద్యావంతులు, గతంలో కాంగ్రెస్ కౌన్సిలర్లుగా వారి భర్తలు పనిచేసారు, వాళ్ళ కుటుంబాలు కూడా పనిచేసినాయి. వీరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ బీఫామ్ పైన గెలిచారు కాబట్టి ఈ ఇద్దరిలో ఒకరి అభ్యర్థిత్వం ప్రకటించాల్సిందిగా విన్నవించుకున్నాను. అటు జీవన్ రెడ్డి, ఇటు ఎమ్మెల్యే సంజయ్ వాదనలు విన్నారు ఏఐసీసీ పార్టీ పెద్దలు. దీంతో జగిత్యాల పంచాయతీని ఏ విధంగా పరిష్కరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.